హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. I've been getting out of bed these past few days. Think it's fair to be proud about it. I've quit ordering from all those fast food chains. I'm feeling better, there's no doubt about it. And my days are brighter, my shoulders are so much lighter. Just for a moment there, I thought that there was nothing more to life. I thought about it, wrote a couple songs about it. Just for a moment there, I lost myself. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ గుడ్ మార్నింగ్ కాదు, యాక్చువల్లీ గుడ్ ఆఫ్టర్నూన్, 12:30 అవుతుంది. అండ్ ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం అనమాట షాపింగ్కి. సో ఏం షాపింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఆయనకి కొంచెం స్పోర్ట్స్ వేర్ అవి తీసుకుందాం అనుకుంటున్నా. ఆయన కూడా జిమ్కి స్టార్ట్ అవుతున్నారనమాట. ఐ మీన్ 2 days అయింది వచ్చి, స్టార్ట్ అయ్యి రావడం. సో ఇంకా అసలు ఏమీ తీసుకోలేదన్నమాట, షూస్ ఇలాంటివన్నీ. సో అవన్నీ కొంచెం షాప్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఏఎంబి మాల్కి. సో కొత్త కలెక్షన్ చూసి కూడా నేను 1 month అయిపోయింది. నేను నా బర్త్డేకి వెళ్ళాను, తర్వాత మళ్ళీ వెళ్ళలేదన్నమాట. సో బర్త్డే షాపింగ్ అప్పుడు వెళ్ళాను కదా, అదే అనమాట. అండ్ సో 1 month పైన అయిపోయింది కాబట్టి ఒకసారి ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నా, జస్ట్ కలెక్షన్ ఎలా ఉన్నాయి ఏంటి అని. నచ్చితే తీసుకుంటాం ఆఫ్కోర్స్. సో జస్ట్ అయితే వెళ్తున్నాము. అండ్ నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, వెళ్దాం చూద్దాం బయటికి వెళ్ళి అసలు షాపింగ్కి వెళ్దాం అనేసి, లైక్ నార్మల్గా చూద్దాం కలెక్షన్ ఏమొచ్చింది అని. నేనైతే రెడీ అయిపోయాను. అవుట్ఫిట్ అయితే చూపిస్తాను, ఎక్కడ ఏంటి అనేది కూడా డీటెయిల్స్ ఇస్తాను. నేను అవుట్ఫిట్ టాప్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. అండ్ బాటమ్ వచ్చేసి ఇది ఎప్పుడో అండి, నిజంగా ఒక 3 years బ్యాక్ అనుకుంటా. నేను జీన్స్లు ఎక్కువ ఏం తీసుకోను, ఒక అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి ఉంటుంది అనమాట నా దగ్గర, అంతే. సో మోడల్స్ ఇలాంటివి ఏమి ఉండవు, జస్ట్ కంఫర్ట్ చూసుకుని తీసేసుకుంటూ ఉంటాను. సో ఇది ఎప్పుడో తీసుకున్న, షాపర్ స్టాప్లోనే తీసుకుంటాను మోస్ట్లీ. బట్ ఏదో బ్రాండ్ ఏదో ఉంటాయి షాపర్ స్టాప్లో, తెలియదు మనకి బ్రాండ్ ఏం పర్టికులర్ కాదు నేను. సో కానీ అక్కడ ఫిట్టింగ్ కొంచెం నాకు బాగా అనిపించినవి చూస్ చేసుకొని తీసుకుంటాను అనమాట. సో చూపిస్తాను టోటల్ అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటి అని. ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ. Started as a whisper, message from a new world I'd never known. Something about it felt like it'd been waiting my whole life. Is this so? సో ఇక్కడైతే ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట, వెళ్ళిపోతున్నాము ఏఎంబి మాల్కి. అండ్ మేము లంచ్ ఏం చేయలేదన్నమాట, లైక్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, లంచ్ చేయలేదు, ఏం చేయలేదు. మేము ఎక్కడికైనా వెళ్తున్నాము అండ్ దట్ వీకెండ్ కాబట్టి ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే ఇంకా లేవటమే, స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి చాకీకి పెట్టేసి మేము వెళ్ళిపోతాం అనమాట ఎక్కడికైనా ఫుడ్. ఎందుకంటే వీకెండ్స్ అయినా కొంచెం కిచెన్కి రెస్ట్ ఇవ్వాలి, నాకు రెస్ట్ కావాలి అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఎవ్రీ వీకెండ్ ఏం వెళ్ళవండి, బట్ వెళ్తే మాత్రం ఆ కిచెన్కి నాకు కొంచెం బ్రేక్ తీసుకుంటాను. సో మళ్ళీ వండి వెళ్ళాలి అంటే టైం పడుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏఎంబి మాల్కి అయితే వచ్చేసాము. ఇంకా రాగానే ఫస్ట్ లంచ్ చేసేస్తే కొంచెం ఓపిక వస్తుంది అండ్ తిరగడానికి మనకి బలం వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ లంచ్ చేసేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఫ్రైడ్ రైస్ అండ్ చిల్లీ ఫిష్ చెప్పారు ఆయన. బట్ ఇక్కడ అండి వావ్ అనేదో ఉంది కదా చైనా అని, అక్కడ మాత్రం మీరు ఎవరైనా వెళ్తే మాత్రం తినద్దు, అస్సలు తినద్దు. ఇంత కామెడీగా నేను చెప్తున్నాను అనుకోకుండా, అస్సలు ఎక్కలేదు. ఫ్రైడ్ రైస్ నేను రోడ్ మీద ఇంకా మంచిగా తింటాను అనమాట, కాస్ట్లీ అండ్ అస్సలు బాగాలేదు, టేస్టే లేదనమాట. ఉత్తి రైస్ తింటున్నట్టు అనిపించింది నాకు. సో నేనైతే అస్సలు సరిగ్గా తినలేదు. ఇంకా నేను జస్ట్ ఒక 4-5 spoons KFC కూడా తీసుకొచ్చారు ఆయన నా కోసం, ఎందుకంటే దాంట్లో అసలు చికెనే లేదు. సో KFC కూడా తీసుకొచ్చారు, ఒక 2 wings. సో 2 wings నంచుకుని ఒక 4 ముద్దలు తినేసాను అంతే. అండ్ ఇప్పుడు నేను మీకు వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు చిన్న స్కిన్ కేర్ రిజైమ్ని, 2 step స్కిన్ కేర్ రిజైమ్ని చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఏంటి అంటే మామాఎర్త్ నుంచి ఉప్టన్ ఫేస్ వాష్. సో ఉప్టన్ ఫేస్ వాష్ దీంట్లో ఏంటి అంటే టర్మరిక్ అలాగే సాఫ్రాన్ ఉన్నాయి. ఇది నా ఫేవరెట్ ఫేస్ వాష్ అండి, అన్ని మామాఎర్త్లో అన్ని రేంజెస్లో నా ఫస్ట్ ఫేవరెట్ ఏంటి అంటే ఉప్టన్ ఫేస్ వాష్ అనే చెప్తాను. దీంట్లో ఏంటి అంటే
ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఫేస్ వాష్. ఇన్స్టెంట్గా మన స్కిన్ అనేది గ్లో అవుతుంది అండ్ ఇన్స్టెంట్గా మన స్కిన్లో ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఇది రిమూవ్ చేసేస్తుంది అనమాట. నాకైతే చాలా 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 నచ్చుతుంది. అండ్ ఫస్ట్ 2 స్టెప్స్ అని చెప్పాను కదా, దాంట్లో ఫస్ట్ స్టెప్ లాగా ఇది యూజ్ చేయొచ్చు అనమాట. ఈ రెజైమ్ ఏంటి అంటే ఎస్పెషల్లీ పిగ్మెంటేషన్ కానీ బ్లెమిషెస్ కానీ ఉంటే తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో 2 కాంబినేషన్లో యూజ్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటి అంటే బాయ్ బ్లెమిషెస్ క్రీమ్ అనమాట మామాఎర్త్ నుంచి. ఇది మెయిన్గా మనకి బ్లెమిషెస్ని పిగ్మెంటేషన్ని బాగా తగ్గిస్తుంది, అలాగే నాన్ గ్రీజీగా ఉంటుంది, అలాగే డెర్మటాలజికల్లీ టెస్టెడ్, అలాగే దీంట్లో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లాంటివి ఉండవన్నమాట. సో ఇది మనకి అన్ఈవెన్ స్కిన్ టోన్కి చాలా బాగా వర్క్ అవుతుందండి. 2 కాంబినేషన్లో యూజ్ చేయండి. దీంట్లో మల్బరీ ఎక్స్ట్రాక్ట్, డైసీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్, లికోరైస్ ఎక్స్ట్రాక్ట్, అలాగే విటమిన్ సి ఉన్నాయన్నమాట. సో వీటి వల్ల ఏంటి అంటే మనకి దీంట్లో మల్బరీలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది. అలాగే డైసీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ ఏంటి అంటే బ్యూటీ సీక్రెట్స్ని హోల్డ్ చేస్తుంది, మన స్కిన్ని లైటన్ చేస్తుంది, మన స్కిన్ టోన్ న్యాచురల్గా. అలాగే లికోరైజ్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అవైలబుల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట మన హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గించడానికి. అలాగే విటమిన్ సి మీకు తెలుసు కదా, సో అల్ట్రావైలెట్ ఏవైతే ప్రాబ్లం ఉంటుందో ఆ స్కిన్లో అది తగ్గించడానికి, ప్రివెంట్ చేయడానికి పిగ్మెంటేషన్ని చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ 2 కాంబినేషన్లో ఒకసారి యూజ్ చేసి చూడండి, మీకు చాలా 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 బాగా పిగ్మెంటేషన్లో కానీ స్పాట్ కరెక్షన్లో కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ టోన్ కూడా ఈవెన్ అవుతుంది అనమాట. సో ఎలా యూజ్ చేయాలి అని అంటే చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఫేస్ వాష్, జస్ట్ జనరల్గా మనం ఎలా అయితే ఫేస్ వాష్ చేస్తామో అలాగే ఈ ఫేస్ వాష్లో ఏంటి అంటే చిన్న చిన్న స్క్రబ్ గ్రాన్యూల్స్ ఉంటాయి అన్నమాట. సో హ్యాపీగా మనం డైలీ దీంతోనే వాష్ చేసుకోవచ్చు, అలాగే దీంతోనే స్క్రబ్ లాగా కూడా మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేసేస్తుంది. చాలా చాలా మైల్డ్ స్క్రబ్స్ ఉంటాయి అన్నమాట, స్క్రబ్ గ్రాన్యూల్స్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే దీంతో ఫేస్ వాష్ చేసేసుకుంటారు, తర్వాత బాయ్ బ్లెమిషెస్ ఫేస్ క్రీమ్ ఉంది కదా దాన్ని అప్లై చేసేసుకుంటారు. సో దీన్ని ఫేస్ వాష్ చేసుకుని ప్యాడ్ డ్రై చేసుకున్న తర్వాత దాన్ని అప్లై చేసేసుకోవచ్చు. కావాలంటే దానిపైన మీరు సన్ స్క్రీన్ అప్లై చేసేసుకోవచ్చు. చాలా చాలా నాన్ గ్రీజీ ఉంటుంది అనమాట క్రీమ్ మాత్రం. సో హ్యాపీగా మనం డైలీ యూస్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మామాఎర్త్ మీకు తెలుసు కదా ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసినప్పుడు మన ఆర్డర్ని వాళ్ళు లింక్ చేస్తారు, మన పేరు మీద ఒక ట్రీని ప్లాంట్ చేస్తారు. 2025 లోపు 1 మిలియన్ ట్రీస్ని ప్లాంట్ చేయాలనేది వాళ్ళ ఇనిషియేటివ్గా పెట్టుకున్నారు. అలాగే ప్లాస్టిక్ పాజిటివ్, వీళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ కంటే వీళ్ళు రీసైక్లింగ్ చేసే ప్లాస్టిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఎవ్రీ మంత్ 240 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేస్తారు. 1 మెట్రిక్ టన్ అంటే 1000 kgs, అలా 240 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేస్తారనమాట. సో ఇవైతే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, అలాగే మామాఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మామాఎర్త్ యాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, సో దట్ మీకు ఇంకా ఆఫర్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ముందే తెలుస్తాయి. సో పర్చేస్ చేసుకోవాలనుకుంటే హెవెన్లీ 2021 కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది మామాఎర్త్ వెబ్సైట్లో. తప్పకుండా పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ట్రై చేసి చూడండి. అండ్ నేనైతే ఇక్కడ కష్టపడి ఆ చికెన్ వింగ్స్ పెట్టుకుని అది తినడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే వెళ్ళేటప్పటికే యాక్చువల్లీ చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగాలేదు, అప్పటికి ఇంకా కొంచెం హెల్త్ అంత బాగోకుండా ఏం లేదు, నార్మల్ కొంచెం బెటరే ఉందన్నమాట, బట్ కొంచెం నీరసంగా అయితే ఉంది. సో అందుకనే ఫస్ట్ తింటే కానీ షాపింగ్ చేయలేమని. అండ్ దట్టు ఎందుకు వెళ్ళాము అప్పుడు పర్టికులర్గా హెల్త్ బాగోపోయినా అంటే వెళ్ళి మేము నియర్గా అప్పటికి 2 months అయిపోతుంది. సో 2 months కాదు, సారీ 1 month సంథింగ్ డేస్ అయింది. సో 1 month వరకు బయటికి వెళ్ళలేదు అంటే ఒక ఫీల్ వస్తుంది కదా. సో ఆ ఫీల్ వచ్చేసింది ఇంకా నాకు, వెళ్ళిపోదాము అని డిసైడ్ అయిపోయి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇద్దరికి కొంచెం బాగోకపోయినా కూడా ఇంకా పర్చేస్ చేయాల్సినవి కూడా ఉన్నాయని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడైతే ఇంకా నేను ఆయన కోసం ఇంక నా కోసం అలా చూసుకుంటూ ఉంటాం కదా, మరి అన్ని డేస్ అయిపోయింది అంటే ఏమొచ్చాయి, ఏం కలెక్షన్ వచ్చింది, కొత్తగా అన్న వచ్చాయా లేదా అని చూడాలి కదా. సో అందుకనే నేను ఇంకా
నేను ఫస్ట్ అయితే జూడియోకి తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం బాటమ్స్ ఉంటాయి, లైక్ జిమ్ వేర్ బాటమ్స్ లాంటివి. అబ్బాయిలు ఉంటాయి మెయిన్గా, అమ్మాయిలవి అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇక్కడ తీసుకోలేదు ఎప్పుడు నేను. సో అబ్బాయిలు అయితే ఉంటాయి, ఒకటి ట్రై చేయండి, ఒకవేళ మీకు కంఫర్టబుల్గా ఉంది అనుకుంటే మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పి ఒకటి తీసుకోమని చెప్పాను అనమాట. అండ్ షర్ట్స్ కూడా సపరేట్గా ఉండేవి ఇక్కడ, మరి ఇక్కడ లేవో మరి. నేనైతే ఫారం మాల్లోనూ ఎక్కడో చూశాను మొత్తానికి లైక్ టోటల్గా అబ్బాయిలకి జిమ్ వేర్ లైక్ స్పోర్ట్స్ వేర్ షర్ట్స్ కూడా చూశాను. సో ఉంటాయి కదా అని తీసుకొస్తే ఇక్కడ అసలు షర్ట్స్ లేవు, ఏం లేవు, ఓన్లీ బాటమ్స్ కూడా అవి నార్మల్ జాగర్స్ లాంటివి ఉన్నాయన్నమాట. సో ఇంకా సరే ఆయన చూసుకోమని చెప్పి ఇంకా షర్ట్స్ టీ షర్ట్స్ లాంటివి కూడా చూసుకోమని చెప్పి నేను నా కుర్తీస్ చూసుకుంటున్నాను, షూస్ చూసుకుంటున్నాను. ఇలా నాకు ఈ కుర్తీ నచ్చింది, కాకపోతే చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది అనమాట. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎథ్నిక్ వేర్ నాకు అస్సలు తీసుకోబుద్ధి అవ్వట్లేదు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చూస్తున్నాను బాగుంది అనిపిస్తుంది, కానీ మళ్ళీ చాలా కాస్ట్లీ, అబ్బా ఆన్లైన్లో తీసేసుకుంటే హ్యాపీగా తక్కువ కాస్ట్కి వచ్చేస్తాయి కదా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. లైక్ వెస్ట్రన్ వేర్ అయితే అంత ఆన్లైన్లో నేను అంత కంఫర్టబుల్ ఫీల్ అవ్వను. అందుకని ఇంక ఎథ్నిక్ వేర్ చాలా రేర్ అనమాట, అసలు తీసుకోవాలనిపించినా కూడా మళ్ళీ పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంత కాస్ట్ అని చెప్పేసి. అండ్ జూడియోలో మెయిన్ థింగ్ ఏంటంటే ష్రింక్ అయిపోతాయండి. క్లాత్ క్వాలిటీ నాకైతే అంత నచ్చదు, అంటే తీసుకునేటప్పుడు బాగుంది అనిపిస్తుంది కానీ ఒకసారి వాష్ చేసిన తర్వాత బాగా ష్రింక్ అయిపోతాయి అనమాట, కలర్ కూడా ఫేడ్ అయిపోతూ ఉంటాయి. అలా పట్టుకెళ్ళచ్చు కదా. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెస్ట్ సైడ్కి వచ్చాము. వెస్ట్ సైడ్లో ఆయన చూసుకుంటారు టీ షర్ట్స్ అని చెప్పేసి ఆయన చూసుకుంటూ ఉండగా నేను ఇక్కడ హోమ్ సెక్షన్లో చూస్తున్నాను అనమాట. నాకు ఆ కప్ వాటర్ బాటిల్ ఎప్పుడు వచ్చినా చూస్తానే ఉంటాను, మళ్ళీ చూస్తాను ఎందుకు అంత కాస్ట్ మళ్ళీ పెట్టేస్తాను. సో ఈసారి అయితే తీసుకున్నానో లేదో ఒకసారి లాస్ట్ వరకు వీడియో చూడండి. అండ్ ఇక్కడ నాకు రెడ్ డ్రెస్ చాలా బాగా నచ్చింది, వేసుకుని చూస్తే ఇంకా చాలా బాగుంది. బట్ నేను తీసుకున్నానా లేదనేది లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేసేయకండి, మొత్తం టోటల్గా చూడండి. అండ్ ఈలోపు అమెజాన్ షాపింగ్ హాల్ కూడా చూడండి. హాయ్ అండి. సో ఈ వ్లాగ్లో నేను మీకు ఒక చిన్న మినీ షాపింగ్ హాల్లా కూడా చేస్తున్నాను, ఎందుకంటే నేను చాలా ఆర్డర్ చేశాను అనమాట అమెజాన్లో, అవన్నీ వచ్చాయి. బట్ నేను ఇవి డివైడ్ చేస్తాను ఈ ఒక పార్ట్ లాగా, అంటే హాఫ్ నేను ఈ వీడియోలో చూపిస్తా, హాఫ్ నెక్స్ట్ వ్లాగ్లో కానీ సపరేట్ వీడియో కానీ ఏదైనా ఉండొచ్చు. ఫస్ట్ అయితే ఇది తెప్పించుకున్నాను అనమాట. ఇది ఇండియా బ్రాండ్ అండి. ఇది నేను ఎప్పుడు చాలాసార్లు లైక్ సెంట్రల్లో చూస్తూ ఉండేదాన్ని. ఈ బ్రాండ్ చాలా బాగుంటాయి, నేను 1-2 తీసుకున్నాను. ఇవేంటి అంటే లైక్ కొంచెం ఫెస్టివ్ వేర్ కలెక్షన్ దీంట్లో ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపిస్తుంది, బట్ కొంచెం కలెక్షన్ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటాయి అనమాట. సో అమెజాన్లో ఇవి నాకు ఇంకా రియల్గా కంటే కూడా కొంచెం తక్కువ ప్రైస్లో అనిపించాయి. అండ్ క్వాలిటీ వైజ్ అయితే క్వాలిటీ బాగుంటాయి బ్రాండ్. సో అందుకనే ఇంకా ఒకసారి దీంట్లో ఎప్పుడు తీసుకోలేదు నేను ఇవి, అందుకనే ట్రై చేద్దాం అనిపించింది. చూసారు కదా మంచి బేబీ పింక్ కలర్ అనమాట. అండ్ మనకి మోడల్ ఏమో ఇలా వస్తుంది అనమాట. లైక్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి దుపట్టా ఏమో మనకి ఇలాగా బెల్ట్తో ఇలా జస్ట్ స్టిచ్ అయిపోయి వస్తుంది అనమాట ఇక్కడ దీనికి. అండ్ మధ్యలో ఇలా బెల్ట్ లాగా వస్తుంది. నేను సైజ్ అయితే స్మాల్ తీసుకున్నాను, లైక్ నాకు ఈ పింక్ షేడ్ చాలా నచ్చింది. అండ్ దీని మీద అంతా కూడా ఇంకా అదంతా ప్లెయిన్ వస్తుందండి, జస్ట్ ఈ పార్ట్ మనకి స్టిచ్ చేసేసారు కాబట్టి మీకు నేను ఇక్కడ పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను, ఇది రియల్గా లైక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. కుదిరితే నేను కూడా వేసుకుని ఇక్కడ పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను, సో ఇంకా మీకు ఐడియా వస్తుంది ఎలా ఉంది వేసుకుంటే అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది ఫ్రాక్. నేను ఫ్రాక్స్ అయితే చాలా తీసుకున్నాను అమెజాన్లో, చూపిస్తాను. ఈ వీడియోలో అయితే చూపించాను ఫ్రాక్స్, నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ. సో ఇది ఫ్రాక్ అనమాట, మనకి నీ లెంత్ వరకు కంటే కిందకు వస్తుంది. అండ్ ఇక్కడ కట్ లాగా వస్తుంది. సో నెక్ అయితే డీప్ ఉందండి, ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది స్క్వేర్ నెక్ లాగా వచ్చిందనమాట. సో స్క్వేర్ నెక్ ఆబ్వియస్లీ కొంచెం డీపే వస్తుంది, అఫ్ కోర్స్ వస్తుంది, కానీ ఇది స్క్వేర్ నెక్ కూడా ఏంటి అంటే ఫిట్టింగ్ ఇక్కడ కొంచెం లూజ్ అనిపిస్తుంది. సో మనం కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవుతాము, ఒకవేళ మనకి అలవాటు లేదు అని అంటే కనుక డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాము. ఆ ఫిట్టింగ్ కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. మిగతాదంతా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది, క్లాత్ క్వాలిటీ అంతా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట, సిల్వర్ బ్యాంగిల్స్ చూపిస్తాను మీకు. యా ఇక్కడ ఉంది, నేను ఎక్కడుందని చూస్తున్నా. సో ఇవి 2 వచ్చాయి,
లైక్ మనం ఇలా వేసేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఈ డ్రెస్ మీదకైతే మీకు ఏదో సూట్ అవ్వలేనట్టు ఏంటి అలా ఉన్నాయి అనిపిస్తుంది. బట్ ఏదైనా ఒక సింపుల్ దాన్ని ఏమంటారు కుర్తీస్కి లేకపోతే ఏదైనా కొంచెం గ్రాండ్ చేయాలి మనం వేసుకున్న డ్రెస్సెస్ని అనిపించినప్పుడు ఇది సెట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. దీని మీద వచ్చిన డిజైన్ అంతా చాలా నీట్గా వచ్చిందనమాట. డిజైన్ ఫినిషింగ్ అంతా చాలా నీట్గా వచ్చింది. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టాప్ తీసుకున్నాను అనమాట. ఇది బ్రాండ్ వచ్చేసరికి వెరామోడా. అండ్ ఇది జస్ట్ ఏం లేదు, ప్లెయిన్ టాప్లో వస్తుంది. నేను పక్కన పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను మీకు. లూజ్ టాప్, కొంచెం బెల్ స్లీవ్స్ లాగా వస్తాయి అన్నమాట. లూజ్ కాటన్. అండ్ కాటన్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. బట్ ఆల్రెడీ దీనికి ఫుల్ చాకి హెయిర్ పట్టేసింది అనమాట. బ్లాక్ వేసుకోవాలంటే అందరూ వైట్ వేసుకోవడానికి, లైట్ కలర్స్ వేసుకోవడానికి భయపడతారు. బట్ నేనైతే ఎస్పెషల్లీ బ్లాక్ వేసుకోవడానికి భయపడతా. ఎస్పెషల్లీ ఇలా ప్లెయిన్ అయితే ముందే కనిపించేస్తూ ఉంటాయి అనమాట. లైక్ ఫ్లోరల్ డిజైన్ ఏదైనా అయితే తెలియదు కానీ దీని హెయిర్ ఫుల్ పట్టేస్తుంది అనమాట మెయిన్గా. సో సోఫాలో పెట్టడం లేదో అలా పట్టేసింది. సో ఇది జస్ట్ ఇలా ఉంటుంది అనమాట. లైక్ కాలర్ నెక్ లాగా ఫుల్ నెక్ వస్తుంది. అండ్ ఇంక దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. బ్యాగీ స్లీవ్స్ లాగా వస్తాయి. షార్ట్ టాప్ అనమాట ఫర్ జీన్స్. అండ్ ఇది నెక్స్ట్. దీని సైజ్ వచ్చేసరికి నేను స్మాల్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ జీన్స్ తీసుకున్నాను అనమాట. ఈ జీన్స్ వచ్చేసి బ్రాండ్ 711 స్కిన్నీ అని ఉంది. దీని బ్రాండ్ పేరు అయితే ఏం మెన్షన్ చేసి లేదు. అండ్ ఇది నేను సైజ్ 30 తీసుకున్నాను. ఇంకా నేనైతే ఇది వేసుకుని ఏం చూడలేదు. నేను చూస్తా వేసుకుని ఎలా ఉంది ఏంటనేది. తర్వాత నేను మీకు దీని గురించి ఫిట్టింగ్ ఎలా ఉందో ఏంటో చెప్తాను. సో ఇది లెవిస్ అండి బ్రాండ్. నేను ఏంటి అంటున్నాను. అండ్ దీనికి కూడా బ్లాక్ కాబట్టి ఇది కూడా అంటేసింది హెయిర్ అంతా. అండ్ మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. లైక్ దీన్ని ఏమంటారబ్బా, టాన్ జీన్స్ అంటారు కదా. సో సంథింగ్ లైక్ దట్ అనమాట. నాకు బ్లాక్ జీన్స్ నిజంగా ఎన్ని డేస్ నుంచి చూస్తున్నాను. నేను తీసుకున్నాను ఆల్రెడీ ఒక 2 అలా తీసుకుని ఉంటా. బట్ నాకు ప్లెయిన్ జీన్స్లో దొరుకుతున్నాయి. జీన్స్లో నాకు టాన్ జీన్స్ అంటే ఇష్టం అనమాట. సో అంతే. నేను ఇంకా ఉన్నాయి తీసుకున్నవి. బట్ నేను అవి నెక్స్ట్ బ్లాగ్లో కానీ నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. అవన్నీ కూడా జ్యువెలరీ అండ్ కింద లైక్ ఫ్రాక్స్ లాంటివి తీసుకున్నాను కదా, అవి నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఓకేనా, బాయ్. సో అమెజాన్లో ఏంటి అంటే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రన్ అవుతుందన్నమాట. అందుకనే మీకు ఏమైనా హెల్ప్ అవుతాయేమో అని మినీ హాల్ లాగా చేసి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. సో ఐ హోప్ మీకు నచ్చుతుంది. మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నా. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో మీకు ఏమైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పోస్ట్ చేశాను. వీటిలో ఏమైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ డ్రెస్ కూడా నాకు బాగా నచ్చింది. కాకపోతే ఓకే 3000 సంథింగ్ ఉంది, అది వద్దులే అని పెట్టేశాను. అండ్ ఇందాక చెప్పాను కదా రెడ్ డ్రెస్, మెరూన్ డ్రెస్ డాల్కి వేశారు కదా. సో అది అయితే బాగా నచ్చిందండి నాకు. ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది. బాగుంది, వేసుకుంటే కూడా చాలా బాగా సూట్ అయింది అనిపించింది. మంచి ఫెస్టివ్ వేర్లా ఉంది. బట్ తీసుకున్నాను లేదు, నేను ఇప్పుడే చెప్పేస్తాను. లాస్ట్ వరకు వెయిట్ చేయక్కర్లేదు. నేను తీసుకోలేదు. యాక్చువల్లీ బిల్లింగ్ వరకు తీసుకెళ్ళాను దాన్ని. బట్ నాకు మనసు ఒప్పలేదు. 3500 పెట్టి అది కొనుక్కోబోద్దు అనిపించలేదు. ఎందుకంటే చాలా ఉన్నాయి. తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో కూడా నాకు తెలియట్లేదు. చాలామంది అడుగుతూ ఉంటారు ఏం చేసుకుంటారండి అని. అదొక ఆనందం. అలా మనకి కబోర్డ్లో ఎప్పుడైనా కొత్త బట్టలు వేసుకోవాలి అని అనిపించినప్పుడు కబోర్డ్లో ఉంటే హ్యాపీ అనమాట. నాకు చాలామంది అంటూ ఉంటారు తీసుకుంటారు వేసుకోరు మీరు రిటర్న్ ఇచ్చేస్తారు అని. బట్ మోస్ట్లీ కుర్తీస్ అయితే నేను అస్సలు రిటర్న్ ఇవ్వను. నా దగ్గర ఉంటాయి అన్నీ. కాకపోతే ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు చిన్నప్పటి నుంచి అదొక అలవాటు ఉంది. కనిపించగానే లేకపోతే కొత్తవి ఉన్నాయి కదా అని వేసేసుకోను అనమాట. ఎన్నున్నా అంతే. ఇదివరకు 1-2 కొత్త ఉండే, ఇప్పుడు బోల్డ్ ఉన్నాయి. అయినా సరే నేను త్వరగా తీయనమాట. ఓకే ఏమైనా అకేషన్ వస్తే వేసుకుందాం, ఎందుకు వేస్ట్ చేసేయడం అనే ఫీలింగ్ వస్తుంది, ముందే వేసేసుకోవడం ఎందుకు అని. సో అందుకనే గమ్మున తీయనమాట. కొత్త బట్టలు ఉన్నా కూడా అలా దాచుకుని సేవ్ చేసుకుని అవి బాగా మంచి అకేషన్ ఉంది ఇప్పుడు వేసుకోవాలి అన్న ఫీలింగ్ వచ్చినప్పుడే వేసుకుంటాను. సో అదొక బ్యాడ్ హ్యాబిట్ అనాలో ఏమో నాకు తెలీదు. Every no I tell
అండ్ ఫైనల్గా మళ్ళీ బిల్లింగ్ అంతా అయిపోయాక ఈ డ్రెస్ చూశాను, ఈ కుర్తీ ఒకసారి నాకు బాగా నచ్చింది కలర్ అని చెప్పి వేసుకుని చూశాను అనమాట. చాలా బాగుంది, లైక్ సింపుల్ అండ్ లూజ్గా హాయిగా ఉంది. తీసుకున్నానో లేదో లాస్ట్ వరకు వీడియో చూడండి తెలుస్తుంది. అదే మీరు షూస్ కూడా కొనేసుకోండి. అండ్ ఇక్కడైతే మేము ఫైట్ చేసుకుంటున్నాము. యాక్చువల్గా ఆయనకి చెప్పెళ్ళాను నేను అన్నీ చూసుకోండి అని, లేదు అని చెప్పేసి వచ్చి ఇక్కడ కూర్చుని పోయారు. షూస్ వాటి కోసమే కదా మేము వచ్చింది, అండ్ జిమ్లో కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్పి నా ఉద్దేశం. సో ఆయన ఏమో లేదు నేను చూసుకోను, నా వల్ల కాదు అని చెప్పి వచ్చి కూర్చుని పోయారు. తర్వాత అయినా సరే నేను వస్తాను పదండి చూసుకుందామంటే లేదు అన్నారు. బట్ ఫైనల్గా వెళ్ళి చూసాము, ఆయన నచ్చలేదు, ఆన్లైన్లో తీసుకుందాము అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అనమాట. ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో అది సంగతి. ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ కలుస్తాను. ఏం షాపింగ్ చేశానో చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో మేమైతే వచ్చేసాము అండ్ టైం అయితే 9 అవుతుంది. మేము అక్కడికి వెళ్ళేసరికి 2 అయిపోయింది. స్టార్ట్ అవ్వడం అయితే ఇక్కడ నుంచి 1 నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో వామ్మో, అక్కడ ఫుడ్ దగ్గర చాలా లేట్ అయింది యాక్చువల్లీ. సో నేనేం షాపింగ్ చేశాను ఏంటి అని చూపించాలి కదా. సో యాక్చువల్లీ వెళ్ళింది అయితే ఆయన కోసమే, బట్ ఆయనకి ఏం నచ్చలేదు, ఆయనకి ఏం సెట్ కాలేదు. సో ఇంకా ఆన్లైన్లో తీసుకుందామని చెప్పేసి ఇంకా కొన్ని తీసుకున్నారు, ఏదో ఒక ప్యాంట్ అవి. సో చూపిస్తాను, నేను కూడా కొన్ని తీసుకున్నాను, లైక్ కొంచెం కంఫర్టబుల్ క్లాతింగ్ లాంటివి. సో చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే నేను ఇది తీసుకున్నాను, ఇది వాటర్ బాటిల్ అనమాట. నేను ఇది ఎన్నిసార్లు తీసుకుందాం అనుకుని మళ్ళీ వద్దులే అనుకుని మళ్ళీ పెట్టేశాను. బట్ ఫైనల్లీ ఈరోజు ఎందుకో ఇంకా డిసైడ్ అయిపోయాను తీసుకుందాము అని చెప్పేసి. ఎందుకంటే వాటర్ బాటిల్స్ అన్ని గ్లాస్ బాటిల్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో. సో ఎక్కడికైనా క్యారీ చేయడానికి ఉండట్లేదు. అండ్ ఆల్రెడీ ఒక స్టీల్ బాటిల్ ఉంది కానీ చాలా బరువు ఉందన్నమాట. సో అందుకనే ఇంక ఇదైతే కొంచెం లైట్ వెయిట్ ఉందని చెప్పేసి తీసేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇది నా ఫేవరెట్, ఇది తీసుకున్నాను, కప్ అనమాట. ఇది 399 రూపీస్. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్లీ కప్స్ నా దగ్గర నాకు కలెక్షన్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు ఏదైనా నచ్చింది అంటే కలెక్ట్ చేస్తూ ఉంటాను అనమాట, డిఫరెంట్వి. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇది అంతే అండి, వెస్ట్ సైడ్లో కొంచెం కాస్ట్లీ అనిపిస్తాయి, నాకు ఎందుకో తెలీదు. క్వాలిటీ అయితే బాగుంటాయి కానీ కొంచెం కాస్ట్లీ అనిపిస్తాయి. 400 ఈ కప్కి. సో అనిపించింది ఇది అండి. ఈ బాటిల్ నేను వెళ్ళినప్పుడల్లా చూస్తాను, పక్కన పెట్టేస్తాను. సో ఫైనల్లీ ఇంకా డిసైడ్ అయ్యి ఈరోజు తీసుకున్నాను అనమాట. కప్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. రోజు ఇక్కడ నుంచి అలాగో నా వీడియోస్లో నేను వాటర్ పోసుకోవడం అది దాంట్లోనే చూస్తారు కాబట్టి. నెక్స్ట్ ఇంకా H&Mలో కూడా షాపింగ్ చేసా. వెస్ట్ సైడ్లో ఇంకా అవే అండి, నేనేమి క్లోతింగ్ అయితే ఇద్దరం ఏమి షాప్ చేయలేదు. సో ఇవి H&M అనమాట, ఆయన తీసుకున్నారు. ఇది ప్రైస్ అయితే మనకి ప్రైస్ 2299 ఉంది. కానీ దీన్ని ఏమంటారు, ఆఫర్లో వచ్చిందనమాట 799 రూపీస్కి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో చాలా థిక్ క్లాత్, బాగుంటాయండి H&Mలో. నేను లాస్ట్ టైం ఆయన కోసం ఇదే ఇలాగే కొంచెం 799 రూపీస్కి ఆఫర్ పెట్టినప్పుడు తీసుకొచ్చాను. జనరల్గా నార్మల్గా అయితే కొనలేమన్నమాట. 2299 ఏంటో నాకు అర్థం కాదు. సో బాటమ్స్ మెయిన్గా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, కానీ ఆ ప్రైస్ చూస్తే అసలు కొనబుద్ధి కాదు. షర్ట్ ఒకటి తీసుకున్నారు, ఇది కూడా ఆఫర్లో 399కి వచ్చింది. వైట్ టీషర్ట్. సో ఎక్కువ ఏం లేదు. అండ్ ఇంకా స్పోర్ట్స్ వేర్లో షూస్ అవి చూసాము ఆయన కోసం, బట్ ఆయనకి ఏం నచ్చలేదు. అండ్ ప్రైజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో అందుకని ఇంకేం తీసుకోలే, ఆన్లైన్లో చూద్దామని చెప్పేసి. సో అది సంగతి, అంతే. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ ఈరోజు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అంతే, ఇక్కడితో ఈరోజు వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. Stay happy and stay positive. Thank you so much for watching. Lots of love. Bye bye.